ఇటీవలి కాలంలో వార్తల్లో హలాల్ అనే పేరు తరచుగా వినిపిస్తుంది. రీసెంట్గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హలాల్ సర్టిఫికేషన్ ఉన్న వస్తువులను బ్యాన్ చేసి ఎగుమతులకు మాత్రమే అనుమతించింది. అసలు హలాల్ సర్టిఫికేషన్ ఉన్న వస్తువుల ప్రాముఖ్యత ఏంటి? హలాల్ అంటే అర్థమేంటి? హలాల్ అనే పదం జంతు బలుల సమయంలో కూడా ఉపయోగిస్తారు కదా, మరి దానర్థం ఏంటి? అసలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హలాల్ను ఎందుకు బ్యాన్ చేసింది? ఇందులో ఉన్న లోపాలేంటి? ఇలాంటి విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. హలాల్ అనేది అరబిక్ పదం. దీని అర్థం అనుమతించదగినది లేదా చట్టబద్ధమైనది అని అర్థం. హలాల్ అనేది ఇస్లాం మరియు దాని ఆహార నియమాలకు సంబంధించినది మరియు చట్టాల అవసరాలకు అనుగుణంగా ప్రాసెస్ చేసి తయారు చేయబడిన మాంసానికి ప్రత్యేకంగా సంబంధించినది. మరోవైపు హరాం అనేది అరబిక్ పదం. దీని అర్థం నిషిద్ధం లేదా నిషేధించబడినది. ఖురాన్ ప్రకారం ఇస్లాం అనుచరులకు హలాల్ ప్రక్రియ లేకుండా ఉన్న వాటిని హరాం అనే పేరుతో పిలుస్తూ అనేక ఉత్పత్తులు వచ్చాయి. అవి ఆల్కహాల్, చంపడానికి ముందు చనిపోయిన జంతువు రక్తం మరియు దాని ఉత్పత్తులు, పంది మాంసం మరియు స్టండ్ మాంసం అనే వాటిని ఉదాహరణలుగా చెప్పవచ్చు. అసలు హలాల్ చట్టం ఏం చెప్తుంది? ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్లో పేర్కొన్న హలాల్ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసినట్లయితే, నెంబర్ 1, ముస్లిం మనిషి మాత్రమే జంతువును వధించాలి. కొన్ని వేరే గ్రంథాల ప్రకారం యూదులు మరియు క్రైస్తవులు కొన్ని దశలను అనుసరించి జంతువులను వధిస్తే ఇస్లామిక్ ఆహార చట్టాల ప్రకారం ఆ మాంసాన్ని కూడా హలాల్ అని కూడా ప్రస్తావిస్తారు. నెంబర్ 2, ఆ ముస్లిం జంతువుని వధించే సమయంలో జంతువులోని శ్వాసనాళానికి అనుసంధానంగా ఉన్న జిగులార్ సిరా, కెరోటిడ్ ధమనిని పదునైన కత్తితో కత్తిరించిన వెంటనే జంతువధ జరపాలి. అప్పుడు ఆ జంతువు చనిపోయే సమయంలో తల్లడిల్లుతూ అల్లాను స్మరిస్తుందని ప్రజల విశ్వాసం. దీనికి వ్యతిరేకంగా హిందూ సంస్కృతిలో జంతువును బాధపెట్టకుండా ఒకేసారి తలా మొండం వేరు చేస్తారు. ఈ పద్ధతిని జట్కా అంటారు. ఇలా చేసిన మాంసాన్ని ముస్లిం ప్రజలు అంగీకరించరు. నెంబర్ 3, జంతువును వధించేటప్పుడు ఖురాన్ పద్యం తప్పక చదవాలి మరియు తస్మియా లేదా షహదా అని పిలవాలి. నెంబర్ 4, వధ సమయంలో జంతువును సజీవంగా మరియు ఆరోగ్యంగా ఉండాలి. మృతదేహం యొక్క సిరల నుండి గరిష్ట మొత్తంలో రక్తాన్ని పారపోయాలి. నెంబర్ 5, ఇప్పటికే చనిపోయిన జంతువు లేదా హలాల్ ప్రక్రియ కాకుండా ఇతర మాంసాన్ని తినటం ఇస్లాంలో నిషేధించబడింది. ఇక వివిధ ఉత్పత్తులకు హలాల్ సర్టిఫికేషన్ ఎలా ఇస్తారు అనే దాని గురించి ఒకసారి పరిశీలిస్తే, ఇక ఇస్లామిక్ దేశాల్లో ప్రభుత్వం హలాల్ ధృవీకరణను ఇస్తుంది. భారతదేశంలో దాదాపు అన్ని ప్రాసెస్ చేయబడిన ఆహారాలపై FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ధృవీకరణను చూడవచ్చు. కానీ ఈ అధికారం భారతదేశంలో హలాల్ ధృవీకరణ ఇవ్వదు. హలాల్ ధృవీకరణ భారతదేశంలోని అనేక ప్రైవేట్ కంపెనీలు ఇస్లాం అనుచరులకు అనుమతించబడిన ఆహారం లేదా ఉత్పత్తులను సూచిస్తాయి. భారతదేశంలోని ముఖ్యమైన హలాల్ సర్టిఫికేషన్ కంపెనీలు ఏంటంటే, నెంబర్ 1, హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నెంబర్ 2, హలాల్ సర్టిఫికేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నెంబర్ 3, జమియత్ ఉలామా ఈ మహారాష్ట్ర, జమియత్ ఉలామా ఈ హింద్ రాష్ట్ర యూనిట్. నెంబర్ 4, జమియత్ ఉలామా ఈ హింద్ హలాల్ ట్రస్ట్. సౌందర్య సాధనాలు మరియు ఫార్మాస్యూటికల్స్ ఎందుకు హలాల్ సర్టిఫికేషన్ పొందాయంటే, కాస్మెటిక్స్ మరియు ఫార్మాస్యూటికల్స్కు హలాల్ సర్టిఫికేషన్ అవసరం. ఎందుకంటే ఈ కంపెనీలు జంతువుల ఉప ఉత్పత్తులను ఉపయోగిస్తాయి. ఉదాహరణకు ఆల్కహాల్ పర్ఫ్యూమ్లు, పంది కొవ్వు లిప్స్టిక్లో మరియు లిప్ బాముల్లో ఉంటుంది. సౌందర్య ఉత్పత్తులకు పందులు, కోళ్లు, మేకలు మొదలైన వాటి ఉప ఉత్పత్తులను ఉపయోగిస్తారు మరియు వీటిని ఇస్లామిక్ చట్టం ప్రకారం హరాం అని పిలుస్తారు. అందువల్ల హలాల్ సర్టిఫికేషన్ పొందిన సౌందర్య సాధనాలు మరియు ఫార్మాస్యూటికల్స్ అంటే ఇస్లాం అనుచరులకు నిషేధించబడిన వాటిని కలిగి ఉందని అర్థం. కంపెనీ తమ ఉత్పత్తులను హలాల్ సర్టిఫికేషన్ ఎందుకు పొందుతాయి అని ఆలోచిస్తే, కంపెనీలు తమ ఉత్పత్తులను ఇస్లామిక్ దేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా హలాల్ సర్టిఫికేషన్ పొందుతున్నాయి. ఇస్లాం అనుచరులు ప్రపంచ జనాభాలో 1.8 బిలియన్లు, అంటే ప్రపంచ జనాభాలో 24.1%. దీనికి అదనంగా అనేక ఇస్లామిక్ దేశాల్లో హలాల్ ధృవీకరించబడిన ఆహారాలు మాత్రమే అనుమతించబడతాయి. అనేక నివేదికల ప్రకారం ప్రపంచ ఆహార మార్కెట్లో హలాల్ ఫుడ్ మార్కెట్ దాదాపు 19% ఉంది. అందువల్ల పెద్ద మార్కెట్లకు సేవ చేయడానికి, డిమాండ్ మరియు సరఫరా కొనుగోలును తీర్చడానికి చాలా కంపెనీలు తమ ఉత్పత్తులకు హలాల్ సర్టిఫికేషన్ పొందుతున్నాయి. హలాల్ ఆహారాల నుండి సౌందర్య సాధనాల వరకు మరొక పదం హలాల్ టూరిజం. ఇందులో హోటళ్లు మరియు రెస్టారెంట్లు మద్యం అందించవు మరియు వారి రెస్టారెంట్లలో హలాల్ ధృవీకరించబడిన ఆహారాన్ని మాత్రమే అందిస్తారు. అనేక హోటళ్లలో స్పా మరియు స్విమ్మింగ్ పూల్ సౌకర్యాలు పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ విడివిడిగా ఉంటాయి. హలాల్ సర్టిఫికేషన్తో ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే,
నెంబర్ 1, ధృవీకరణ ప్రక్రియ ఉచితం కానందున హలాల్ ధృవీకరించబడిన ఉత్పత్తుల ధర పెరుగుతుంది. అలాగే హలాల్ సర్టిఫికేషన్ పొందడానికి తయారీ ప్రక్రియలో అనేక మార్పులు చేయాలి. నెంబర్ 2, అనేక రంగాలలో ముస్లిమేతరులకు ఉపాధి అవకాశాలు అందుబాటులో లేవు. ఉదాహరణకు హలాల్ స్లాటరింగ్. నెంబర్ 3, హలాల్ ధృవీకరణ అనేది ముస్లిమేతరుల పట్ల, ప్రత్యేకించి హలాల్ మాంసం పరిశ్రమలో వివక్షతతో కూడిన ప్రక్రియ. నెంబర్ 4, ఇప్పటివరకు ప్రామాణిక హలాల్ ధృవీకరణ ప్రక్రియ లేదు. అంటే ఒక దేశం నుండి హలాల్ ధృవీకరించబడిన ఉత్పత్తులు మరొక దేశంలో గుర్తించబడకపోవచ్చు. ఉదాహరణకు భారతదేశం యొక్క హలాల్ ధృవీకరణ యుఏఈలో చెల్లదు. హలాల్ ధృవీకరించబడిన ఆహారాలు లేదా ఉత్పత్తులు ఇతర వర్గాలకు నిషేధించబడలేదని గమనించటం ఆసక్తికరంగా ఉంది. ఏదైనా విశ్వాసాన్ని అనుసరించే ఎవరైనా హలాల్ ధృవీకరించబడిన ఆహారం మరియు ఉత్పత్తులను తీసుకోవచ్చు కూడా. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హలాల్ సర్టిఫికేషన్ ఉత్పత్తులను బ్యాన్ చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆహార భద్రత మరియు ఔషధ నిర్వహణ సంస్థ హలాల్ ధృవీకరించబడిన ఉత్పత్తుల తయారీ, అమ్మకం, నిల్వ మరియు పంపిణీ తక్షణమే అమల్లోకి తీసుకురావడాన్ని నిషేధించింది. భారతీయ జనతా పార్టీ బీజేపీ యోజన విభాగం కార్యాలయం బేరర్, లక్నోలో చేసిన ఫిర్యాదుకు అనుగుణంగా మాల్స్పై దాడి చేయడానికి త్వరిత చర్య తీసుకోబడింది. ఇందులో ఫిర్యాదుదారుడు అనేక హలాల్ సర్టిఫికేట్ కంపెనీలు నకిలీ ధృవీకరణ పత్రాలను జారీ చేశారని ఆరోపించారు. తద్వారా హలాల్ సర్టిఫికేషన్ ఉన్న వస్తువులను బ్యాన్ చేసినట్లు ఆ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది హలాల్ కథ. ఇక ఈ అంశంపై ఏ రాష్ట్రాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.